ఈ మూవీ మనకు నాన్టకెట్ ఐలాండ్లో 1850 టైంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక రైటర్ ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తుంటాడు. అతను అక్కడ వాడు కాదు. నెక్స్ట్ సీన్లో ఆ రైటర్ ఒక ఇంటి డోర్ని నాక్ చేస్తాడు. కానీ ఆ ఇంట్లో ఉన్న లేడీ మాత్రం ఆ రైటర్ను అక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. ఎందుకంటే ఆమె ఆ రైటర్ని ఒక కస్టమర్ అని అనుకుంటుంది. అప్పుడే ఆ రైటర్ నేను కస్టమర్ని కాదు అని ఒక రైటర్ని అని చెప్తాడు. తర్వాత ఆమె అతన్ని తన భర్త దగ్గరకు తీసుకువెళ్తుంది. తన భర్త పేరు థామస్. ఇంతకీ ఆ రైటర్ థామస్ని మీట్ అవడానికి ఇక్కడికి వస్తాడు. థామస్ ఒక ఏజ్డ్ పర్సన్. ఈ రైటర్ ఒక స్టోరీ గురించి తెలుసుకోవడానికి థామస్ దగ్గరికి వస్తాడు. అది థామస్ జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన. కానీ థామస్ దాని గురించి చెప్పడానికి ఇష్టపడ్డు. అలాగే ఆ రైటర్ వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు ఆ రైటర్ థామస్కి మనీ ఆఫర్ చేస్తాడు. అయినా థామస్ చెప్పనంటాడు. మీరు కనుక నాకు ఆ స్టోరీ చెబితే నా దగ్గర ఉన్న మొత్తం మనీ ఇచ్చేస్తానని రైటర్ అంటాడు. అలా చెబుతున్న తన దగ్గర ఉన్న మనీని థామస్ టేబుల్పై పెడతాడు. కానీ థామస్ ఆ ప్రపోజల్ని రిఫ్యూజ్ చేస్తాడు. తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవని వెళ్ళి గవర్నమెంట్ హిస్టరీలో స్టోరీ ఉంటుంది, దాని గురించి వెళ్ళి సెర్చ్ చేసుకొని థామస్ రైటర్తో అంటాడు. వెంటనే రైటర్ నేను రియల్గా జరిగిన స్టోరీ గురించి తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చానని, ఎందుకంటే అది మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన అని అంటాడు. అలాగే నాకు గవర్నమెంట్ హిస్టరీలో చెక్ చేసుకునే అవసరం లేదు అని రైటర్ అంటాడు. అదంతా విని థామస్ రైటర్ని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. అలాగే ఆ స్టోరీ గురించి నాకు ఏమీ తెలియదని థామస్ అంటాడు. అది విని రైటర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. కానీ థామస్ వైఫ్ రైటర్ని ఆపి తన హస్బెండ్ బిహేవియర్కు క్షమాపణను కోరుతుంది. అలాగే థామస్ ఆ స్టోరీ గురించి ఇప్పటివరకు ఎవరి దగ్గర రివీల్ చేయలేదని, కనీసం నాకు కూడా చెప్పలేదు అంటుంది ఆమె. నెక్స్ట్ సీన్లో థామస్ వైఫ్ థామస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పటికైనా ఆ స్టోరీ గురించి చెప్పి నీ బాధను కొంచెమైనా తగ్గించుకొని రిక్వెస్ట్ చేస్తుంది. తన వైఫ్ మాటలు విని థామస్ ఆ స్టోరీ గురించి రైటర్కి చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఇంతకీ విషయం ఏంటంటే థామస్ వాళ్ళు చాలా పూర్. సో మనీ కోసం వాళ్ళు దీనికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ థామస్ రైటర్ని పిలిచి ఇప్పుడు నేను చెప్పేది ఫిక్షనల్ స్టోరీ కాదు అని, ఇది నా జీవితంలో జరిగిన ఒక ట్రాజడీ స్టోరీ అని అంటాడు. ఈ ఇన్సిడెంట్ నా లైఫ్ను పూర్తిగా చేంజ్ చేసేసింది అని థామస్ చెప్తాడు. థామస్ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అది 1820వ సంవత్సరం. ఆ ఇయర్లో సముద్రంలో వేల్స్ పై అటాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వేల్ నుండి ఆయిల్ వస్తుంది కదా, అది చాలా రేర్. అలాగే ఐలాండ్ వేల్ ఆయిల్ బిజినెస్కి చాలా ఫేమస్. ఐలాండ్లో ఏ షిప్ ఎక్కువ ఆయిల్ తీసుకువస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ చేస్తూ ఉండేవారు ఆ టైంలో. అంత క్రేజ్ ఉంది మరి వేల్ ఆయిల్కి. నెక్స్ట్ సీన్లో మనకు ఒక పర్సన్ని చూపిస్తారు. అతని పేరు ఓవెన్. అతను ఒక వేల్ ఆయిల్ కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక వైఫ్ కూడా ఉంటుంది. ఒకరోజు ఓవెన్కు కంపెనీ నుండి కాల్ వస్తుంది. సో ఓవెన్ ఆ కంపెనీ ఓనర్ని మీట్ అవుతాడు. అక్కడ ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆ కంపెనీ ఓనర్ మేము చాలా ఎక్స్పెన్సివ్ షిప్ని వేలింగ్ కోసం సముద్రంలోకి పంపుతున్నామని, సో మాకు చాలా సమర్థవంతుడైన సెయిలర్ కావాలని, అందుకోసమే మేము నిన్న షిప్ హెడ్గా వేలింగ్కి పంపాలని అనుకుంటున్నామని ఓవెన్కి చెప్తారు. ఓవెన్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ నెక్స్ట్ మిషన్కి ఓవెన్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ చేస్తానని ప్రామిస్ చేస్తారు. కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోరు. వాళ్ళు జార్జ్ అని ఇంకో వ్యక్తిని కెప్టెన్ చేస్తారు. ఈ జార్జ్ ఆ కంపెనీ ఓనర్ కొడుకు. నెక్స్ట్ సీన్లో కంపెనీతో ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ టైం నిన్ను ఖచ్చితంగా కెప్టెన్ చేస్తామని చెప్తుంది. ఓవెన్ ఒప్పుకుంటాడు. కానీ ఒక అగ్రిమెంట్ పేపర్ మీద ఓనర్ని సైన్ చేయించుకుంటాడు. సో ఓవెన్ సైలింగ్ కోసం ప్రిపేర్ అవుతాడు. అప్పుడు ఓవెన్ వైఫ్ నువ్వు తిరిగి వస్తానని నాకు ప్రామిస్ చెయ్యి అని అంటుంది. అలాగే అతనికి ఒక లాగట్ ఇస్తుంది. ఇంకో పక్క జార్జ్ ఫాదర్ మన ఫ్యామిలీ పేరు నువ్వు ఎలాగైనా నిలబెట్టాలని కెప్టెన్ జార్జి దగ్గర మాట తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో చాలా మంది క్రౌడ్ షిప్ దగ్గరికి వచ్చి సైలింగ్ చేసే వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇస్తారు. ఆ సైలింగ్ టీంలో ఒక యంగ్ బాయ్ కూడా ఉంటాడు. అతని పేరు థామస్. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. ఆ థామస్ ఇంకెవరో కాదు, ఈ స్టోరీ నెరేట్ చేస్తున్న వ్యక్తి. ఇంతకీ థామస్కి సముద్రంలో అదే మొదటి ప్రయాణం. అలాగే ఈ షిప్లో ఓవెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఉంటారు. నెక్స్ట్ సీన్లో జార్జ్ అండ్ ఓవెన్ ఒకరినొకరు కలుసుకుంటారు. ఇక్కడ నుండే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జార్జ్ వల్ల రాజకీయం వల్లే ఓవెన్ కెప్టెన్ అవ్వలేకపోతాడు. నెక్స్ట్ షిప్ ఆ ఐలాండ్ నుండి బయలుదేరుతుంది. బయలుదేరిన కొద్ది సమయానికి షిప్కి చిన్న ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఓవెన్ తన స్కిల్స్ని వాడి ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేస్తాడు. సో ఓవెన్ చాలా స్కిల్డ్ పర్సన్ అని మనకు అర్థమవుతుంది. కానీ జార్జ్ ఓవెన్కి పూర్తిగా ఆపోజిట్. ఇతనికి ఎటువంటి స్కిల్స్ అనేవి ఉండవు. సో జార్జ్ ఓవెన్పై అసూయపడతాడు. ఆ రోజు నైట్ డిన్నర్ దగ్గర జార్జ్ ఓవెన్ను ఇన్సల్ట్ చేస్తాడు. ఓవెన్కి కోపం వస్తుంది. కానీ జార్జ్ని ఏమీ అనకుండా ఓవెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జార్జ్ ఓవెన్కి ఆర్డర్స్ ఇస్తాడు. ఇప్పుడు ఓవెన్ జార్జ్ చెప్పినట్టు చేయాలి, ఎందుకంటే జార్జ్ కెప్టెన్ కాబట్టి. నెక్స్ట్ సీన్లో ఓవెన్ సముద్రంలో తుఫాన్ రావడాన్ని గమనిస్తాడు. దాని గురించి జార్జ్కి చెప్తాడు. అలాగే మనం షిప్ని వేరే వైపుకు తిప్పాలి అంటాడు. కానీ జార్జ్ దానికి ఒప్పుకోడు. షిప్ని ఆ తుఫాన్లోకి తీసుకెళ్ళమని ఆర్డర్స్ వేస్తాడు. అప్పుడే వాళ్ళు ఆ తుఫాన్లో ఇరుక్కుపోతారు.
ఎప్పటికైనా మనం షిప్ని వేరే వైపుకు తీసుకువెళ్ళాలని ఓవెన్ అంటాడు, కానీ జార్జ్ ఈగోతో దానికి ఒప్పుకోడు. అందరి జీవితంలో ప్రమాదంలో పడేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళు ఆ తుఫాన్ నుండి తప్పించుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జార్జ్ ఓవెన్ని పిలిచి నువ్వు అందరికీ క్షమాపణలు చెప్పాలని ఆర్డర్స్ వేస్తాడు. అలాగే మనం షిప్ని మన ఐలాండ్కి తీసుకువెళ్ళిపోతున్నామని అంటాడు. కానీ ఓవెన్ మాత్రం మనం ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళకూడదని జార్జ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే మనం తీసుకువెళ్ళే ఆయిల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి జార్జ్ని కన్విన్స్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి 3 months తర్వాత అని చూపిస్తారు. అప్పుడే వాళ్ళకి సముద్రంలో ఒక వేలు కనిపిస్తుంది. సో వాళ్ళు తమ దగ్గర ఉన్న చిన్న షిప్స్ని తీసుకెళ్ళి వేలుని పట్టుకోవడానికి వెళ్తారు. చాలా స్ట్రగుల్ పడి ఫైనల్గా ఒక వేలుని పట్టుకుంటారు. వేలుని చంపేసి దాని నుండి ఆయిల్ని సపరేట్ చేస్తారు. కానీ వేలు లోపల ఇంకా ఆయిల్ ఉంటుంది. సో వీళ్ళు అందరికంటే చిన్నవాడైన థామస్ని ఆ వేలు లోపలికి పంపించి ఆయిల్ని తీస్తారు. చాలా రోజులు గడిచిపోతాయి. వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు కూడా అయిపోవస్తాయి. సో వీళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ దగ్గర ఆగుతారు. అక్కడ వాళ్ళు వేలింగ్ కోసం వచ్చిన ఇంకో కెప్టెన్ని మీట్ అవుతారు. అక్కడ అతను మేము ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సీ అనే ప్రదేశానికి వెళ్ళామని, అక్కడ మేము ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వేలుని చూసామని, అది గ్రేట్ వేలు అని, ఆ వేలు మా షిప్ని డిస్ట్రాయ్ చేసిందని జార్జ్ వాళ్ళకి చెప్తారు. ఆ గొడవల్లోనే నా క్రూ మొత్తం చనిపోయారని, నా చెయ్యి కూడా పోయిందని చెప్తాడు ఆ కెప్టెన్ జార్జ్కి. కానీ వాళ్ళెవరో దాన్ని సీరియస్గా తీసుకోరు. నెక్స్ట్ జార్జ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే జార్జ్ వాళ్ళ టీం మొత్తం హార్ట్ ఆఫ్ ద సీ ప్లేస్కి వెళ్ళి వేలుని పట్టుకుందామని నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ స్టోరీ ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 14 monthsకి స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా వాళ్ళు ఆ ప్లేస్కి చేరుకుంటారు. అక్కడ చాలా వేల్స్ ఉంటాయి. సో వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయుధాలు అలాగే బోట్స్ని తీసుకుని వేల్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఓవెన్ బోట్ను ఏదో అటాక్ చేస్తుంది. సో వాళ్ళందరూ బోట్లో నుంచి కిందకి పడిపోతారు. సో వాళ్ళందరూ ఆ గ్రేట్ వేల్ని చూస్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బోట్లో వచ్చిన ఓవెన్ ఫ్రెండ్స్ వేరే వేల్పై అటాక్ చేస్తారు. ఇది చూసిన గ్రేట్ వేల్ డైరెక్ట్గా షిప్ పైన అటాక్ చేసేస్తుంది. దాన్ని ముక్కలు చేసేస్తుంది. దీంతో జార్జ్ షిప్ని వదిలి అందరూ బోట్స్లోకి రావాలని ఆర్డర్స్ వేస్తాడు. అలాగే ఆ షిప్ క్రూ మెంబర్స్ అందరూ వాళ్ళకు దొరికిన వస్తువుల్ని తమ వెంట ఆ బోట్లో తీసుకుని వెళ్తారు. ఆ నెక్స్ట్ మార్నింగ్ వీళ్ళు సీ మ్యాప్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఐలాండ్ కనబడుతుందేమోనని. అదే రోజు నైట్ వాళ్ళ తుఫాన్లో చిక్కుకుపోతారు. దాంట్లో ఓవెన్ చిన్నప్పుడు స్నేహితుడు తీవ్రంగా గాయపడతాడు. దెన్ మనకు ఈ స్టోరీ ఇంకో మంత్ ముందుకు వెళ్తుంది. ఆ క్రూ మెంబర్స్ దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ అయిపోతాయి. సో వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్లో ఉంటారు. అప్పుడే వాళ్ళకు ఒక ఐలాండ్ అనేది కనబడుతుంది. సో అందరూ హ్యాపీ అయ్యి ఆ ఐలాండ్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళే టైంలో ఆ వేలు ఈ బోట్స్ పై తిరిగి దాడి చేస్తుంది. మళ్ళీ ఆ బోట్స్ క్రాష్ అయిపోతాయి. సముద్ర పాలకు వీళ్ళు ఐలాండ్కి కొట్టుకు వెళ్తారు. అక్కడ వాళ్ళ కండిషన్ జంతువుల కంటే దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఐలాండ్కి వెళ్ళగానే వాళ్ళు ఏది దొరికితే అది తింటారు వాళ్ళ సర్వైవల్ కోసం. వాళ్ళు ఫైర్ని వెలిగిస్తారు. ఏవైనా బోట్స్ ఇటుగా వస్తే వాళ్ళను చూస్తారని. తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఐలాండ్ ఒక బ్యారన్ ఐలాండ్ అని, అక్కడికి ఎవరు రారు అని. వన్ డే వాళ్ళు ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఐలాండ్లో ఒక కేవ్లో వీళ్ళకు చాలా స్కెలిటన్స్ కనబడతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడికి హెల్ప్ చేయడానికి ఎవరు రారు అని. సో వీళ్ళు తమ బోట్స్ని బాగు చేసుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్తారు. కానీ కొంతమంది మాత్రం ఐలాండ్లో ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఓవెన్ ఎలాగైనా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఐలాండ్లో ఉన్న వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. తర్వాత మనకు స్టోరీ 48 days లేటర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కండిషన్ చాలా వర్స్ట్గా ఉంటుంది. అందరూ చనిపోయే స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడే వాళ్ళలో ఒక వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఓవెన్ ఫ్రెండ్ ఆ డెడ్ బాడీని సముద్రంలో పడేయాలని అనుకుంటాడు. కానీ వాళ్ళందరూ కలిసి ఒక భయంకరమైన డిసిజన్ తీసుకుంటారు. అదేంటంటే ఆ డెడ్ బాడీని తినేయాలని. అది వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. వేరే ఆప్షన్ లేక డెడ్ బాడీని తినేస్తారు. నెక్స్ట్ సీను ఓల్డ్ థామస్ దగ్గర వస్తుంది. మేము మా తోటి క్రూ మెంబర్స్ని తినేసామని థామస్ ఏడుస్తూ ఆ రైడర్కి చెప్తాడు. ఆ మాటలో థామస్ వైఫ్ కూడా విని చాలా బాధపడుతుంది. మళ్ళీ మనకు స్టోరీ డెడ్ బాడీని తినేసిన తర్వాత ఇంకో నెల దగ్గర సముద్రంలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కండిషన్స్ ఇంకా వర్స్ట్గా తయారవుతాయి. సో వాళ్ళు ఒక గేమ్ ఆడి దానిలో ఓడిపోయిన వాళ్ళని చంపి తినేయాలని అనుకుంటారు. దానికి అందరూ ఒప్పుకుంటారు. అప్పుడే ఆ గేమ్లో జార్జ్ ఓడిపోతాడు. కానీ జార్జ్కి బదులు అతని నెప్యూ అయిన వ్యక్తి తనను కాల్చుకుని చనిపోతాడు. అతన్ని తినేస్తారు. నెక్స్ట్ సీన్లో ఆ గ్రేట్ వేల్ మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు ఓవెన్ దానిపై అటాక్ చేయాలని అనుకుంటాడు. కానీ అతను ఆ వేల్ కంటిపై ఉన్న దెబ్బని చూస్తాడు. సో దాన్ని ఏమీ చేయకుండా వదిలేస్తాడు. వేల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, వేల్ని ఏమీ చేయకుండా. కొన్ని రోజుల తర్వాత ఒక షిప్ వాళ్ళు జార్జ్ వాళ్ళ బోట్ని చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ షిప్ కెప్టెన్ ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే ఆ బోట్లో చాలా స్కెలిటన్స్ ఉండడాన్ని. అతను షాక్ అవుతాడు ఆ దృశ్యాన్ని చూసి. ఈ సీన్ చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది.
ఈ సీన్ చాలా డిస్గస్టింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా బ్రతికి ఉన్న వాళ్ళందరూ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తారు. అక్కడ నేటివ్స్ వాళ్ళని చూసి సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారని వాళ్ళు అనుకుంటారు. అక్కడికి ఓవెన్ వైఫ్ కూడా వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఓవెన్ థామస్ని కలిసి అతనికి ఒక వేల్ పిన్ని ఇస్తాడు. ఆఫ్టర్ దిస్ కంపెనీ మేనేజ్మెంట్ ఓవెన్ అండ్ జార్జ్ని పిలుస్తారు. పిలిచి జరిగింది ఏది పై అధికారులకు చెప్పొద్దు అంటారు. ఓవెన్ ఒప్పుకోడు. జార్జ్ ముందు సరేనని, తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అదే అధికారులకు చెప్పేస్తాడు. తర్వాత ఓవెన్ న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. అలాగే తను ఒక బోట్ని సముద్రంలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక్కడితో థామస్ చెప్పే స్టోరీ ఎండ్ అవుతుంది. అప్పుడు థామస్, నువ్వు ఈ స్టోరీని వరల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడుగుతాడు రైటర్ని. అప్పుడు రైటర్ అవును అంటాడు. లాస్ట్ సీన్లో రైటర్ బుక్ రాస్తాడు. అలాగే అతను చాలా ఫేమస్ అయిపోతాడు. ఇక్కడతో స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.